అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఒక పల్లెటూరు. ఒక పల్లెటూరు. అందుకే పల్లె చిత్రాలు. కానీ చిత్రాలు మీ పల్లెటూరు ఏం చూపించరు కదా, మీవి కదా చూపిస్తున్నారు. మరి మామే చిత్రాలు. మీ ఊర్లో కూడా ఇట్లానే అందరి దగ్గర జోకులేస్తా ఉంటారు. మేము అందరి దగ్గర పోం. మా వద్దకు వస్తారు. వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. అసలు మామూలుగా కాదుగా. ఎవరు వస్తారులే, ఎవరు రారు. మనుషులు వస్తారు, మనుషులు కాదు ఫ్రెండ్స్ అను ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కూడా వస్తారు కదా. వస్తారు అప్పుడప్పుడు. పెద్దవాళ్ళని కూడా చూపిస్తున్నారు వీడియోలో అప్పుడప్పుడు. చూపిస్తున్నాం. ఓకే అనుకున్నారా ఇప్పుడు? వాళ్ళకి మీకు పడుతుందా? కుదురుతుందా? కుదురుతుంది. మంచిగా మాట్లాడతాం మామ బాబాయ్ అని. అందరినీ బాబాయ్ మామ అనుకోవడమే. మా గ్రామంలో అట్టే పిలుచుకుంటాం. మీ టీమ్ లో మరి అమ్మాయి ఎందుకు లేదు? అమ్మాయి నీ వేడి తిరిగాడు రా అమ్మాయి అనగానే. అమ్మాయి ఉంది. వాడెట్లా రా అంటే అబ్బాయి గాని మా ఛానల్ అమ్మాయే. మా ఛానల్ కి పెన్లాం. అయ్యో, మా ఛానల్ కి అపరిచితుడు. మీ ఇంట్లో ఏమనరా అమ్మాయి గెటప్ వేసుకుంటే? ఏమన్నారు? ఎందుకురా నీకు అమ్మాయి గెటప్ అవి ఇవని? యాక్టింగ్ చేయడానికి అదైతే. ఇప్పుడు 100K వచ్చారు కదా, ఎట్లా ఉంది మీ ఫీలింగ్? ఫీలింగ్ ఏం లేదు, ఇంకా 100 కొట్టేలా అంతే. 100K కొట్టేశారు కదరా, మళ్ళీ 200K. 100K కాదు కాదు, ఛానల్ మీ ఇద్దరు పెట్టుకున్నారు కదా, మరి ముగ్గురు డబ్బులు పంచుకుంటారా ఛానల్ వచ్చినవి? ఏడొస్తాయి డబ్బులు. మరి ఇన్స్టాగ్రామ్ లో 100K, యూట్యూబ్ లో 60K పైన ఉన్నారు. 60,000 పైన. డబ్బులు రావట్లేదా? డబ్బులు వస్తాయి. అరే ఇవ్వట్లేదురా, అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళిద్దరు నీకు. వచ్చినట్టు వల్ల దినాము అమ్మక తింటాం. అమ్మకి తినడానికరా మీకు ఛానల్? ఎంత సంపాదించారు చెప్పండి ఇప్పుడు? రూపాయి కొంచెం సంపాదించలేము. ఎందుకంటే ఎట్లా సంపాదిస్తావు? యూట్యూబ్ లో డబ్బులు రావా? ఏడొస్తాయి. ఎట్లా వస్తాయి? ఎవరు ఇస్తారు? మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదా? మోటివేషన్ అయితే ఇంతకి నరేంద్ర మోడీ సార్ ఎవరు ఇస్తారా దీని? నిజంగా నాకు డౌట్. ఎవరు ఇస్తారా డబ్బు? నిజంగా మానిటైజేషన్ అయ్యిందిలే. అయిందా? ఫస్ట్ రెవెన్యూ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంత? 18,000. ఏం చేశారు మరి 18,000? ఐఫోన్ బాగా కట్టమే. ఐఫోన్ బాగా చేసి తెచ్చామే. వీళ్ళ అమ్మ బంగారం తెచ్చామే. మా అమ్మ బంగారు కుదబెట్టి మరి ఐఫోన్ తెచ్చి. అవునా? మా అమ్మ ఇచ్చింది, నమ్మకం. నిజంగా బంగారం అమ్మిచ్చిందా? కుదబెట్టింది. చూపెట్టింది, తాకట్టుకి ఇచ్చింది. వావ్. ఆ డబ్బులకి అది మర్మం. అవి ఐఫోన్ మాకు వచ్చిన పైసలతోటి ఆ బంగారం మా అమ్మకి మరి రిటర్న్ తెచ్చి 18,000కే. 18,000 అంటే కొన్ని అది పర్సనల్. ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లు కూడా చేస్తున్నారు కదా, అందుకు వచ్చి ఉంటాయి. ఒకసారి కూడా మీ ముగ్గురికి మీరు పంచుకోలేదా? నాకు ఫోన్ కొనిచ్చి. మరి నీకు? వాడి ఇంట్లోకి ఇచ్చాడు. ఇంట్లోకి డబ్బులు ఇస్తున్నావు అయితే ముగ్గురు? లేదా అన్ని నువ్వే చెప్తావేంట్రా? లేదంటే ఇస్తున్నానంట. ఒకసారి ఇచ్చినాం అంతే. ఒకసారి ఇచ్చిన అంతే. ఇప్పటిదాకా ఒకసారి వచ్చినాయి డబ్బులు, మళ్ళీ ఇప్పుడు వస్తే ఇస్తామో తింటామో. చాలా మంచి పిల్లలం, మాకు ఫ్యూచర్ ఉంది లైఫ్ లో. ఫ్యూచర్ నాకు నమ్మకం ఉంది రే. దేంట్లో ఫ్యూచర్? రాత్రికుంటావని నమ్మకం ఉంది నీకు? నాకైతే ఉంది. ఈడేమో ఎంతసేపటికి అనుకుంటున్నాడు. ఏంటి మీ గోల్? గోల్ అడుగుతుంది అయ్యక. నువ్వు చెప్పు ఏంటది? జిఓఎల్. ఇందాక ఇది అన్నావు. అదే జిఓఎల్. గోల్ స్పెల్లింగ్ అట్లా, మన గోల్ ఏమని అడుగుతుంది. దట్ ఐ థింక్ వాట్ చెప్పండి. ఏంలే, ఫుల్ చీరల పని చేయాలి అంతే గోల్. చీరల పని, పొలం పని చేయాల. ముగ్గురం కలిసి కోసం ఒక దాంట్లో కనపడాలి అంతే. స్క్రీన్ ఆగండి. సిల్వర్ స్క్రీన్, వెండి తెర మీద కనపడాలి. సిల్వర్ స్క్రీన్. వెంటనే స్పెల్లింగ్ చెప్పండి. సిల్వర్ సిల్వర్ SCREN స్క్రీన్. SCREN స్క్రీన్. నువ్వు చెప్పురా అంతే. ఏలుముద్ర కాక నువ్వు ఏలుముద్రలో పార్ట్ 2.0
బాహుబలి 2 మరి ఎందుకు చదువుకుంటున్నావు నువ్వు? టైం పాస్ జ్ఞానం కోసం. టైం పాస్ కంట. జ్ఞానం అనాలి ఈయనకి. టైం పాస్ జ్ఞానం అంటే ఇంకొకటి ఒకటే అనమాట. అంటే మాట నేర్పించే వీనికి. నువ్వేనా నేర్పించింది? నేర్పించనే. ఈ గ్యాంగ్ లీడర్ నువ్వేనా? ఉమ్మా. అంటే నీకు చెప్పిట్టనమాట టైం పాస్ జ్ఞానం ఒకటి చూడని. అది కాదు కానీ అట్లనే చెప్పాను ఈయనకి. నీకు తెలుసు అంటే ఏలు ముద్ర కాబట్టి చెప్పినా. టైం పాస్ జ్ఞానం తేడా ఏంటి? టైం పాస్ అంటే ఒక జ్ఞానం టైం అంటే పాస్ అంటే టైం వేస్ట్ చేయడం. ఉమ్. జ్ఞానం అంటే జ్ఞానం తెచ్చుకోవడం. అంటే నీకు జ్ఞానం ఉంది అట్లా. అంటే అసలు జ్ఞానం అంటే ఏంటి? బుర్రలో ఉండే పుర్ర. ఏ, అదే. ఏ నన్ను అడుగుతావులే. తెలిస్తే కదా. జ్ఞానం అంటే అది చెప్పాలి కానీ చెప్పనీకి వస్తలేదంటే. నువ్వు చెప్పురా. తెలివి తెలివి ఉంది అదే. అసలు ఇంత దూరం ఎట్లా పంపించినారు మిమ్మల్ని మీ ఇంట్లో? నమ్మకం ఆ? నమ్మకం. మా నమ్మకమే పిల్లలు మంచి పెట్టుబడి. పిల్లలు. మా పిల్లలు మంచి పిల్లలు. ఏం పని చేయరు. మంచిగానే వేస్తారు. మంచిదాని కోసమే వేస్తారని పంపించారే. అబ్బా ఆ. అలా అనుకుని పంపించారు. వాళ్ళు అనుకున్నారు అంతే పాపం, నిజమని తెలియదు కదా. వైష్ణవకి ఏం చేయడానికి కలిసి పంపించినారు. వైష్ణవకి ఏం చేస్తుందిరా? ఏం ఏం చేయదు చేయదు. మంచక్క. మంచి అక్క అని పంపించారే. వైష్ణవకి ఏమైనా చంపేస్తుందా మిమ్మల్ని? చంపేది. మంచిదా నేనా నేను? మంచిదాకా వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది ఎందుకు దేంట్లో? మంచితనంలో. మంచితనంలో. వా, మంచితనాన్ని గూగుల్లో ఎతికితే రేపటి నుంచి. నువ్వే కనపడతావు. ఎక్కిస్తా. నా పేరేంటి? వైష్ణవి అక్క అని పేరు. నా పేరు వైష్ణవి, మీరు అంటే నన్ను మా- అక్క అంటే అంటున్నారు దాన్ని అంతే. పక్కన పెట్టాలా. అది మర్యాద. మనం ఇచ్చే మర్యాద. మర్యాద. మర్యాద 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 కాదురా, మర్యాద. 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 గౌరవం. ఇదైతే ఈజీ. తెలివి ఉంది కొంచెం. ఫుల్ ఉంది అక్క. కొంచెమేమి కొంచెం ఏమి ఫుల్ ఉంది. ఫుల్ ఉంది. తెలివి అంటే ఎంత ఉంటుంది? ఇంత ఇంత ఇంత. మనం ఆలోచించినంత ఉంటది. మన నెత్తి ఎంత ఉంటే అంత ఉంటది. గింత ఉంది. మన ఎంత ఉంటది. వాడు నిజంగానే తెలివి అంటే బుర్రలో ఉండే పుర్రెలో ఎంత ఉంటే అదే తెలివి అనుకుంటున్నాడు కదరా. అదే తెలివి ఎంత ఉంటుంది అంటే మనం పెరిగే కొద్ది మన తెలుగు కూడా పెరుగుతుంది అంతే. నెలకి వస్తుంది. ఏం ఇంగ్లీష్ పర మాట్లాడతావు. ఏం చూస్తుంది? నాలెడ్జ్ నాలెడ్జ్. నాలెడ్జ్ స్పెల్లింగ్ చెప్పరా. రాదు. రాదు ఫీలింగ్ చెప్పురా. కనీసం ఆలోచించకుండా వెంటనే రాదు. మీ ఇద్దరు చెప్పండి నాలెడ్జ్. నాలెడ్జ్. ఆ? NALRG ఆ? నాలెడ్జ్ అయిపోయా. NO. చెప్తాడు. ఎల్ మళ్ళీ ఇంగ్లీష్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇడిగి. NOLAG నాలెడ్జ్. నాలెడ్జ్ RGE అని చెప్తే ఫీలింగ్ నాలెడ్జ్ అవుతుంది లాస్ట్ కి. ఇంగ్లీష్ టీచర్ ఎవరో NOLERGE. అదే అదే ఇంగ్లీష్ సార్ ఎవరైతే చూస్తారో సూసైడే డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతారు పైకి. NOLERGE నాలెడ్జ్ అంతే నాకు తెలిసి. నువ్వు కే వస్తుంది అసలు నాలెడ్జ్ కి ముందు కే అని వస్తుంది. ఓకేనా? KNO డబుల్ సైలెంట్ నాలెడ్జ్. మనము ఏలు ముద్రలు ఈ లెటర్లు చదువుతా నాలెడ్జీ అని చదువుతారు అనమాట. ఏలు ముద్రలు. నాలెడ్జ్. ఎలా? ముద్ర. అమ్మో మీ ముగ్గురితో కాదు, నా వల్ల అసలే కాదు. అసలు ఎలా రా బాబు, ఇంత అల్లరి బతికేస్తారు కానీ నిజంగానే ఎలాగైనా బ్రతికేస్తారు జీవితంలో. బతుకుతాం. ఒకరిని ముంచిగానే బతుకుతాం. మంచి బతుకుతావు. మంచి బతికితే నిన్ను ముంచుతారు. నన్ను ముంచటం లేదు, నానే ముంచుతాం మంది. నువ్వు ముంచుతావు, ఒప్పేసుకుంటున్నావు. ఇదిగో చూడు. ముంచాను నా మంచోని. ఆ? మంచోని ఇప్పుడే కదరా ఒక ముంచైనా బతుకుతా నేనన్నావు. అంటే నాకు నమ్మకం అట్లా ముంచాను కానీ నాకు నమ్మకం ఉంది నేను బతుకుతాని. 100K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ రాలేదా? సినిమాల్లో షార్ట్ ఫిల్మ్ లో చేయమని ఏం రాదు. ఏం రాలే? ఎందుకు మీ ప్రయత్నం చేయట్లే? చేస్తున్నాం. టైం అదే వచ్చినప్పుడు వస్తుంది అంతే. మనం వెయిట్ చేయాలి. ఈ కమ్మ ఎందుకు గుర్తించావురా? అప్పుడు మా ఊర్లో కొంతమంది స్టైల్ కమ్మలు కుట్టిస్తుంటారు అనమాట. నాను ఊరు వెయిటింగ్. మనం తక్కువ ఉన్నాను కదా, మనం నొప్పి లేకూడదని ముళ్ళుతో గుచ్చుకునేటిగా. ముళ్ళుతో గుచ్చేసుకున్నావా? మీతో మాటలు కూడా రావట్లేదు నాకు. ముళ్ళుతో మా ఇవ్వ కూర్చుండే బంగారు కమ్మ బిగించుకుంటే నొప్పి రాలే? మామూలే. భరించుతాడు అంటే. పాపం వీడు అమ్మాయి ఇక్కడారా బొట్టు పెట్టుకున్నట్టున్నాడు నెత్తిన. అదే లేదా? ఓకే. మీ ముగ్గురు పాపం వీడిని చెడగొట్టేస్తున్నారు. ముగ్గురు సారీ, ఒకరిని మీ ఇద్దరు చెడగొట్టేస్తున్నారు. వీడిని చెడగొట్టేస్తున్నారు. ఏం మరి ఇంకొకటి చేయడా. అంటే ఒప్పుకుంటున్నావా? లేదబ్బా, నా మనసులో లేదు ఏం లేదు. చెడగొడుతున్నా అని. మనసులో లేదు, చెడగొడుతున్నావు అంతే. లేదు అసలు నేను చెడగొడతలేను. మీ ముగ్గురికి మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఏంటంటే మాకు 100K ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఫుల్ ఊర్లో బాణాలు ఫుల్ బాణాలు. పెట్టడం ఇక. ఫుల్
ఎంజాయ్ చేసి ఆ రోజు టపాసులు పేల్చారా ఇప్పుడు ఆ రోజు వాన పడుతున్నా వానాలు కూడా కొట్టింది వాళ్ళు ఎట్లా పెళ్ళినాయి అవన్నీ ఆంటిసిపేట్ ఇట్లా 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 కేక్ కటింగ్ చేయలేదు కేక్ కూడా కేక్ కటింగ్ చేశారు, బాణాలు పేల్చారు, ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ, యూట్యూబ్ లో కాలేదు ఇంకా 100 యూట్యూబ్ లో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి మనం ఎక్కువ టైం కాలే, ఒక 3 months అవుతుంది అంతే. అంతేనా? అంతే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే తెలుగు పక్క మాకు ఇంగ్లీష్ నయ్యాత ఇంగ్లీష్ హిందీ ఆతా? ఇది ఆత్మయ్యా కొంచెం కొంచెం బోలో కొంచెం కొంచెం మాత కొంచెం తెలుగు కొంచెం హిందీ కొంచెం ఇంగ్లీష్ ఆల్ మిక్స్. ఆల్ మిక్స్. సరే. బాధపడిన రోజా ఒకరిని బాధ పెడతా కానీ ఒక రోజు బాధపడను, ఒకరిని బాధ పెడతావు కానీ ఒకరిని ఒకరిని బాధపడను. బాధపడను. నన్నే బాధ పెట్టేది. ఇప్పుడు నిన్నెప్పుడు బాధ పెట్టింటే దినం బాధపడుతుంది దినం బాధ పెడతాడు రావా? ఏమని బాధ అంటే ఏంది చెప్పు, బాధ అంతే. సాడ్. వాళ్ళని పెడుతున్నావు అంట, నువ్వు నిన్ను కూడా పెడతాడా? నన్ను పెట్టాడు వాన కొన్ని ఇప్పుడు బాగానే అట్లా పెట్టి సినిమా నాకేం గుర్తులేదు. తిడతాడా తిడితే బాధ నాది. బాధ బాధ అంటే బాధే, ఎవరికైనా బాధ ఉంటే బాధే. సరే సరే బాధనే. పెద్ద బాధపడిన మూమెంట్స్ లేవు అయితే మీ ఇద్దరికి ఉమ్. లేవు. నాకు ఉన్నట్టు అదే ఇప్పటిదాకా ఏడ్చిందే లేదు అసలు. ఏడ్చినా. ఏం మా నాన్న ఫుల్ అతడు అప్పుడు ఏడ్చినా. మీ నాన్న కూడా. రోజు ఎక్కడ తాడపడి ఎవరు ఏడ్చారు? వాడే ఎందుకు? ఏంటికిలే ఏంటికని వాడిని అడుగుతున్నాను. ఈ నేల నన్ను ఇడిచిపెట్టి కాసి కేక్ తిని పోయిండ్రి ఐజల. అందుకే ఏడ్చినావా? అంటే అప్పుడు 8th క్లాస్ అంటే. ఇప్పుడు ఇది పెద్ద అయిపోయినావు కదా. ఇప్పుడు కూడా చిన్న పిల్ల ఆయన. పోన్లే, వీడొక్కడే పెద్ద. నేను ఒక్కనే పెద్దవాడిని. పెద్దోడివి. పెద్దోడు పెద్దోడు అంటే పెద్దోడు కాదు, కొంచెం పెద్దోడిని అంతే. కొంచెం 17 ఏళ్ళ పెద్దోడు అంతే. అంతే కదా. అంతే. సో మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫ్యాన్స్ ఏ చెప్పండి ఏమన్నా. ఫ్యాన్స్ చెప్పే అవసరం లేదు. అసలు వాళ్ళే ఎప్పుడైనా తెలుసు. మెసేజ్లు వచ్చినాయి ఫ్యాన్స్ నుంచి? ఓ దండిగా. ఫోన్లు చేస్తారు. దండిగానా దండిగానా? ఫోన్లు చేస్తారు, ఇంట్లో కాడికి కూడా వస్తారు. ఇంట్లో కాడికి వస్తారు. అడుగుని వస్తారు. ఇంటికి వస్తారా? వస్తారు. అవునా? ఉమ్, బయట ఊర్ల నుంచి? ఉమ్. ఎక్కడైనా అట్లా మన ఊరికి ఏమైనా పని మీద వచ్చిర్రు అనుకో, ఇంటికాడికి వచ్చి కలిసిపోతారు. అబ్బో, ఉమ్. మీ ఇల్లు అడ్రస్ కూడా తెలుసు వాళ్ళకి? పిల్లల్ని అడిగితే అయిపోయా అంతేనా? సత్తరంగా. పల్లె చిత్రాలు టీం ఏడుంటదంటే చెప్పేస్తారు. మీ ముగ్గురు ఎప్పుడు ఒక్క దగ్గర ఉంటారా? ఉండం. కొన్ని ఒక ఎప్పుడు ఉండం. నైట్ అయితే రోజు పక్క కలుస్తాం. నైట్ రోజు రోజు పక్క ఒక 1 hour కలుస్తాం. ఏం చేస్తారా 1 hour? కలిసి ఏమన్నా వీడియో ప్రిపరేషన్, లేకుంటే వీడియో ఏమన్నా ఏమన్నా జరిగింటే సంఘటనలు, ఈ రోజు అట్లా జరిగా అని అట్లా వాళ్ళ గురించి మాట్లాడి ఇంకా దొబ్బేయండి అని చెప్తాం అంతే. మీ ఊర్లో కూడా చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా. ఎవరు లేరు. ఎందుకు లేదు? కర్నూలు సైడ్ నుంచి బోల్డ్ అంత మంది యూట్యూబర్స్ ఉన్నారు. అటు మా ఊరు కాదు అది, మా ఊరు I mean, పక్కన వాళ్ళు. మీ ఊరు అంటే మీ పూర్తిగా okay, మా మీ ఏరియాలో side. మా ఏరియాలో మీ ఏరియాలో. మీ ఊర్లో ఇప్పుడు అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత మంచిగా వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ వచ్చింది, పేరు వస్తుంది. మీరంటే పడనాళ్ళు మీ ఫ్రెండ్స్ లో గానీ కుళ్ళుకునే వాళ్ళు ఎవరు లేరా? ఉంటుంది. దండి ఉంటారు 1 yearకి ఎంత కాలినా మేము 1 yearకి కెట్టలే పెడతాం కానీ ఫుల్ కాలాలని మా మాత్రం ఆపేదే లేదు. అంతేనా? అంతే. తగ్గేదే లేదా? తగ్గేదే లేదు. అయ్యో, మీరు అసలు తగ్గొద్దు, అట్లే వీడియోలు చేసుకుంటూ పోండి. ఫ్యాన్స్ కి ఏమైనా చెప్తే ఆపేద్దాం ఇంటర్వ్యూ. మాకు ఇంత స్నేహితులు ఇంత సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలే. మేము ఇంకా పెద్ద అవుతారని మాకు ఇంకా మంచిగా సపోర్ట్ చేసి మంచి స్టేజ్లో పెడతారని కోరుకుంటున్నాం. ఇంకా అంతే, ఏం చెప్పాలి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, మై ఫ్యామిలీ మై మెంబర్స్. ఇన్స్టా ఫ్యామిలీ, మై యూట్యూబ్ ఫ్యామిలీ, మై ఫేస్బుక్ ఫ్యామిలీ. నీకు ఫ్యామిలీ లేదా ఏంటి? మా మామ చెప్తే నన్ను చెప్పినట్టు ఇంకా అయ్యో, నన్ను తింటే వీడు తిన్నట్టే. రోజు అంతేనా? నువ్వు తింటే వాడు తినకుండా ఉంటాడా ఏంటి? ఫస్ట్ ఆయన వాడే తినొచ్చి నన్ను నువ్వు తిని నన్ను తిన్నట్టు ఆటోడు. ఓకే, ఇలానే కొట్టుకుంటూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాదు, మామూలు మాత్రమే. నేను నా బామర్దులు, బామర్దులు, బావా బామర్దులు అంతే, ఫ్రెండ్స్ కాదు. మీరు కూడా ఆ. గుర్తు పెట్టుకోండి, అంతే. ఫ్రెండ్స్ అని మీరు అనొద్దు, వీళ్ళు అనుకోవద్దు. ఎందుకంటే ఈ అంతే. మధ్యలో ఉన్నాడు పెద్దోడు. పెద్దోడు, మరి ఓకే. అంత పెద్దోడు కాదు, కొంచెమే పెద్దోడు. మరి అంత పెద్దోడు కదా, కొంచెమే పెద్దోడు. ఈ పెద్దోళ్ళ మాటలు నేను ఇంక వెళ్ళలేను కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నా. మీరు ఇంకా Bye. వినాలనుకుంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి ఫాలో అయ్యి మంచి కంటెంట్ కి మీరు కూడా నవ్వుకొని ఒక 2 నిమిషాలు ఆయుష్ పెంచుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చచ్చిపోతారు చూస్తే. Okay, బాయ్ bye. ఫ్రెండ్స్. బాయ్ Bye, బాయ్ 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 బాయ్.